Hello guys, welcome back to our channel. This is Deva with my wife Renu, and today we are in Mysore and we are going to explore Royal Palace of Mysore. Let's explore together. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టికెట్ కౌంటర్స్ ఉంటాయి. సో ఈచ్ పర్సన్ 120 రూపీస్. సో ఇచ్చేసి మనము డైరెక్ట్గా ఎంటర్ అయిపోవడమే. సో లోపలికి ఎంటర్ అవ్వగానే కనిపించే ఈ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఈ ప్యాలెస్ని మహారాజా కృష్ణరాజ వడియార్ అనే రాజు 1912 ఆ టైంలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారనమాట. సో అంతకుముందు కూడా ప్యాలెస్ ఉండేది. సో అది సమ్ రీజన్స్ వలన కాలిపోయిందనమాట. సో దాని తర్వాత ఈ ప్యాలెస్ అనేది కట్టారు. అప్పటి నుంచి ఇదే ప్యాలెస్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. సో ఇది చూడండి, ఆ కాలంలో యుద్ధం సమయంలో ఈ సైనికులు ఈ ఫిరంగిల్ని ఎలా యూజ్ చేసేవాళ్ళు అనేది వీళ్ళు ఇక్కడ ఈ వచ్చిన టూరిస్టులకి చేసి చూపిస్తున్నారు అనమాట. అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ మనకి సో ఆ కాలంలో యూజ్ చేసిన వస్తువులు కానీ వాళ్ళు పూజించిన దేవుడి విగ్రహాలు కానీ సో అన్నీ ఇలాగా లెఫ్ట్ సైడ్కి ఈ గ్లాసెస్ లోపల పెట్టారనమాట. ఈ ఓపెన్ కోర్ట్యార్డ్ ఉంది కదా, ఇది సెంటర్ ఆఫ్ ద ప్యాలెస్ ఉంటుంది. ఎందుకంటే అన్ని రూమ్స్కి హాల్స్కి గాలి వెలుతురు కోసం అనేది వెంటిలేషన్ కోసం అనేది పెట్టారు. ఈ ప్యాలెస్లో చాలా ఫేమస్ పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. సో అందులో రవివర్మ గీసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. సో చూపిస్తాను అవి కూడా. అండ్ సో మ్యాక్సిమం వచ్చేసి ఈ దసరా టైంలో చేసే ఉత్సవాలు కానీ ఈ ఏనుగు అంబారీ చేసేటివి సో ఇలాంటివన్నీ మనకి ఇలా ఈ పెయింటింగ్స్ రూపంలో మొత్తం హాల్ మొత్తం పెట్టేశారనమాట. చూడండి ఇవన్నీ అవే. సో ఈ 3D పెయింటింగ్స్లో చాలా వరకు ఈ రాయల్ ఫ్యామిలీ యొక్క మెంబర్స్ కానీ సో రాజులు కానీ వాళ్ళ వైఫ్లు వాళ్ళ పేరెంట్స్ అండ్ సన్స్ సో ఇలా చాలా వరకు ఉన్నాయన్నమాట. సో వీళ్ళందరూ ఒక్కొక్క రాజులు అనమాట. చూడండి నేనైతే పేర్లు చదవలేదు. సో ఈమె ఎవరు తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి, నేను కింద పేరు చదవలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మహారాజా చామరాజ వడియార్. సో ఈయన కూడా ఒక రాజు అనమాట. సో ఈ సంస్థానానికి ఈయన వచ్చేసి కృష్ణరాజ వడియార్ 4. సో ఈయనే అనమాట ఈ ప్యాలెస్ని కట్టించింది, నేను ముందే చెప్పినట్టు. ఉపనయనం జయరామ్ వడియార్, రవివర్మ. సూపర్. సో నేను చెప్పా కదా రవివర్మ పెయింటింగ్స్ ఉన్నాయని. సో ఆ పెయింటింగ్స్లో ఇదొక పెయింటింగ్ అనమాట. ఈ పెయింటింగ్ ఎంత క్లారిటీగా ఉందంటే అంత క్లారిటీగా ఉంది. సో ఇక్కడ నుంచి ప్యాలెస్ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో చూడండి. సో ఈ ప్యాలెస్లో ఎక్కడ చూసినా రాయల్టీ అనేది కనిపిస్తూనే ఉంటుంది అనమాట. అండ్ రేణు, ప్యాలెస్ని ప్యాలెస్ అని ఎందుకంటారు తెలుసా? అది ప్యాలెస్ కాబట్టి. అబ్బా సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సో ఆ కాలంలో వీళ్ళు యూజ్ చేసిన మిర్రర్ అనమాట ఇది. అండ్ వాళ్ళ సింహాసనాలు వెండి సింహాసనం అనుకుంటా, అది ఏనుగు దంతంతో చేసింది అనుకుంటా కదా. ఈడెవరిడా ఇద్దరు? అది నువ్వే, అది నేనే.
ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఈయన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం ఉంటుంది. అంటే ఎవరంటే ఇక్కడ కృష్ణరాజ వడియార్ 4 ఈయన అనమాట ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసింది. సో ఈ మహల్లో ద బెస్ట్ వ్యూస్ అనమాట. అంటే ఈ చూడ్డానికి ఒక వైబ్ ఉంటుంది అనమాట. అంటే మహల్ వైబ్ కనిపిస్తుంది అనమాట ఈ వ్యూస్తో. సో ఈ కలర్ కానీ ఆ డిజైన్ కానీ అంతా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ ప్యాలెస్లో చాలా వరకు చాముండేశ్వరి అమ్మవారి 3D పెయింటింగ్స్ అండ్ అమ్మవారి ఫొటోస్ ఉన్నాయన్నమాట. సో ఇది చూస్తే అంటే లైక్ మీటింగ్ హాల్ లాగా అన్నమాట. అంటే రాజు వచ్చి ఇక్కడ కూర్చుంటే పైన రాణులు కానీ వాళ్ళు అందరూ ఆ పైన ఉన్న రూమ్స్లో నుంచి చూసేవాళ్ళు అనమాట. ఇక్కడ రాజ్యసభలోని సీలింగ్ ఆర్ట్ వర్క్ మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే మైసూర్ కింగ్స్ యొక్క డెవోషనల్ యొక్క వాళ్ళ ప్యాషన్ని మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, కళ్ళకి కనిపించినట్టు చిత్రీకరించారు. రాయల్టీ తీసుకొచ్చింది ప్యాలెస్కి నిజంగా చెప్పాలంటే. ఎలిఫెంట్ షో. సో ఇక్కడ చూడండి ఎలిఫెంట్ షో జరుగుతుంది బయట. ఏనుగులు ఇట్లా లైన్గా వెళ్తాయి అనమాట. సో యాక్చువల్గా మేము దగ్గరుండి చూడాలనుకున్నాము. యాక్చువల్గా మేము లోపల ఉన్నాం కాబట్టి మేము మిస్ అయిపోయాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తే డోంట్ మిస్ ఇట్ అనమాట. సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ కానీ ఇక్కడ ఫేమస్ అయ్యిందన్నమాట భీమా అని పిలిచడం ఏనుగుని. సో ఈ ఏనుగులోనే భీమా అన్నారు ఉంటాడు. అండ్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రాణి మహల్ ఉంటుంది. సో చూస్తే కలర్ఫుల్గా అంటే గోల్డ్ కలర్లో ఎక్కువ ఉంటుంది అనమాట మొత్తం. ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో. అండ్ ఇవి చూడండి, సో దసరా టైంలో ఏనుగులకి వేస్తారు కదా అంబైరీ చేసినప్పుడు, అవే అనమాట ఇవి గోల్డ్ అనుకుంటా. నాకు తెలిసి మొత్తం గోల్డే ఉంటుంది. సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కామెంట్. ప్యాలెస్ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎవ్రీవన్ మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవాలనుకునే ఎక్స్పీరియన్స్. మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మీకు మీరే చాలా స్పెషల్గా ఫీల్ అయిపోతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ గుర్రబండి స్వారీలో ప్యాలెస్ చుట్టూ ఒక పెద్ద రౌండ్ వేస్తారనమాట. సో 2 ఆఫర్స్ ఇస్తారు, చిన్న రౌండ్ కావాలా పెద్ద రౌండ్ కావాలా అని. సో ఆబ్వియస్లీ చూస్ ద బిగ్ వన్. కొంచెం బార్గెన్ చేస్తే ఇంకా మంచిగా చేస్తారు వాళ్ళు. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నెవర్ మిస్ దిస్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా మాకు 2 ఆప్షన్స్ ఇచ్చామన్నారు కదా. సో ఒకటి వచ్చేసి అరౌండ్ 500 to 600 అండ్ బిగ్ వన్ వచ్చేసి 1400 అన్నాడు. సో మేము బార్గెయిన్ చేసి 800కి తీసుకున్నాము. పెద్ద రౌండ్. యా. సో ఈ హార్స్ రైడ్స్ మనకి మార్నింగ్ 10 AM to నైట్ 10 PM వరకు అవైలబుల్ ఉంటాయంట. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ట్రై ఇట్. సో ఇది నైట్ వ్యూ అనమాట ప్యాలెస్ది. సో మీరు డే లైట్ అండ్ మూన్ లైట్ 2 ఎక్స్పీరియన్స్ చేయాలంటే అరౌండ్ ఈవినింగ్ టైంలో మీరు స్టార్ట్ అవుతే చాలా బెస్ట్ అనమాట. మంచి వ్యూస్ దొరుకుతాయి. సో this is today's video, signing off with beautiful memories with my love. Thanks for watching. Bye.